రామయ్య సీతమ్మ దంపతులకు 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరూ పొట్టకుట్టి కోసం పట్టణానికి వెళ్లారు. కొంతకాలానికి రామయ్య సీతమ్మ తీర్థయాత్రలు చేద్దామనుకొని ఒక్కసారి పట్నంలో ఉన్న పిల్లలను చూద్దామనుకున్నారు. కూల్ డ్రింక్స్ మరియు ఐస్ క్రీమ్ షాప్ నడుపుతున్న పెద్ద కొడుకుని కలిసి విషయం చెప్పి దేవుణ్ణి నీ కోసం ఏం కోరుకోవాలి అని అడిగారు. అందుకు అతను, ఎండాకాలం ఎక్కువగా ఉండేలా కోరండి, అప్పుడు నా వ్యాపారం బాగా నడుస్తుంది అని అన్నాడు. తర్వాత దుప్పట్లు మరియు రగ్గుల షాప్ నడుపుతున్న చిన్న కొడుకుని కలిసి అదే విషయం అడగ్గా, చలికాలం ఎక్కువగా ఉండేలా ప్రార్థించండి, అప్పుడు నాకు మంచి లాభం ఉంటుంది అన్నాడు. 2 కొడుకుల భిన్నమైన కోరికలు విని రామయ్య అయోమయంలో పడ్డాడు. అప్పుడు సీతమ్మ నవ్వుతూ, 2 బిడ్డల కోరికలే ఇలా అయితే సకల ప్రాణకోటికి తండ్రి అయిన పరమాత్మ తన పిల్లల విభిన్నమైన కోరికలను ఎలా తీరుస్తాడు? ఆయన అన్ని విని మనకు ఏది మంచిదో అదే ఇస్తాడు. మనం కోరాల్సిందల్లా మంచి బుద్ధిని ప్రసాదించి ధర్మ మార్గంలో నడిపించమని. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.